మన ఇండియా మ్యాప్ చూసిన ప్రతిసారి కాశ్మీర్ దగ్గర ఒక డౌట్ వస్తుంది. పైన ఒక పార్ట్ వేరే కలర్‌లో డాటెడ్ లైన్‌తో ఉంటుంది. అదేంటంటే అదే పీఓకే. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. మన న్యూస్‌లో, పార్లమెంట్‌లో ఎప్పుడూ వింటాం. పీఓకే మనదే, తిరిగి తీసుకుంటామని. కానీ అసలు పీఓకే అంటే ఏంటి? అది మన దగ్గర ఎందుకు లేదు? అక్కడ ఎవరుంటారు? చైనాకి దీంతో సంబంధం ఏంటి? తిరిగి రావటం పాసిబులేనా? ఈ రోజు వీడియోలో పీఓకే మీద ఉన్న ప్రతి డౌట్ క్లియర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. 1947లో ఏం జరిగింది? పీఓకే ఎలా క్రియేట్ అయింది? పీఓకే స్టోరీ అర్థం కావాలంటే మనం 1947కి వెళ్ళాలి. ఆగస్టు 15, 1947న ఇండియన్ పాకిస్తాన్ విడిపోయాయి. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రిన్స్లీ స్టేట్. ప్రిన్స్లీ స్టేట్ అంటే సపరేట్గా ఉండటం. కానీ దీని రాజు మహారాజా హరిసింగ్ గారు. ఆయన ఒక హిందూ, కానీ స్టేట్లో 77% ముస్లిం పాపులేషన్. ఆయన అయినా డెసిషన్ తీసుకోలేదు, ఇండియాలో కలవాలా లేక పాకిస్తాన్లో కలవాలా, లేదా ఇండిపెండెంట్గా ఉండాలా అని. ఈ కన్ఫ్యూజన్ని క్యాష్ చేసుకుంది పాకిస్తాన్. అక్టోబర్ 22, 1947న పాకిస్తాన్ నుండి 5,000 మంది ట్రైబల్స్ ఆర్మీ డ్రెస్లో ఉన్న సోల్జర్స్ కాశ్మీర్ మీద అటాక్ చేశారు. శ్రీనగర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఆగారు. అక్కడ దోపిడీలు, హత్యలు చేశారు. మహారాజా హరిసింగ్ గారు భయపడి ఇండియాని హెల్ప్ అడిగారు. ఇండియా కండిషన్ పెట్టింది, ముందే అసెషన్ మీద సైన్ చేయి, తర్వాత ఆర్మీ పంపిస్తామని. అక్టోబర్ 26, 1947న హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్లో సైన్ చేశారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం లీగల్లీ ఇండియాలో కలిసిపోయినట్టే. కానీ అక్టోబర్ 27 నుండి ఇండియన్ ఆర్మీ శ్రీనగర్లో దిగింది. వార్ కూడా స్టార్ట్ అయింది. 1948 వరకు వార్ జరిగింది. ఇండియా చాలా ఏరియా వెనక్కి తీసుకుంది. కానీ జనవరి 1, 1949న యుఎన్ చెప్పడంతో సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు. ఆ రోజు ఎవరి చేతిలో ఏ ఏరియా ఉందో అక్కడే ఆగిపోయారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న ఏరియానే ఈ రోజు పీఓకే అంటున్నాం. మిడిల్లో గీసిన లైన్నే ఎల్ఓసి అంటున్నాం. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఇక్కడ ఉన్న పాపులేషన్ 45 లక్షల మంది. ఇక్కడ గవర్నమెంట్, వీళ్ళకి సొంత ప్రెసిడెంట్, పిఎం, సుప్రీం కోర్టు ఉంటాయి. కానీ ఇదంతా ఒక డ్రామా. డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, కరెన్సీ అన్ని పాకిస్తాన్, ఇస్లామాబాద్ కంట్రోల్ చేస్తుంది. పాక్ ఆర్మీ లేకుండా అక్కడ ఆకు కూడా కదలదు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మంగ్లా డ్యామ్ ఇక్కడే ఉంది. పాకిస్తాన్కి 30% ఎలక్ట్రిసిటీ ఇక్కడ నుండే వస్తుంది. గిల్గిత్ బల్చిస్తాన్ ఈ ఏరియా 72,971 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది. పీఓకే కంటే దాదాపు 5 రెట్లు పెద్దది. 2009లో పాకిస్తాన్ దీన్ని 5th ప్రావిన్స్ చేసింది. పేరు కూడా గిల్గిత్ బల్చిస్తాన్ అని మార్చింది. ఇండియా దీన్ని అపోజ్ చేసింది, ఎందుకంటే ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగమే కాబట్టి. షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే 1963లో పాకిస్తాన్ ఇక్కడ షాక్స్ గ్యామ్ వ్యాలీని 5,180 స్క్వేర్ కిలోమీటర్ని చైనాకి గిఫ్ట్గా ఇచ్చేసింది. పీఓకే ఎందుకు అంత కీలకం? 3 పెద్ద రీజన్స్ ఉన్నాయి. పీఓకే జస్ట్ ల్యాండ్ కాదు, దాని వెనక 3 న్యూక్లియర్ లెవెల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వాటర్ వార్. మన ఇండియాలో పుట్టే 3 పెద్ద నదులు ఇండస్, జీలం, చినాబ్ అన్ని పీఓకే ద్వారానే పాకిస్తాన్లోకి వెళ్తాయి. 1960 ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం మనం వాటి మీద డ్యామ్స్ కట్టొచ్చు, కానీ నీళ్ళు ఆపకూడదు. కానీ వారు వస్తే మనం కృష్ణ గంగా డ్యామ్, రాటిల్ డ్యామ్ కట్టి నీళ్ళు ఆపేస్తే పాకిస్తాన్లో 80% పంటలు ఎండిపోతాయి. కరాచీలో త్రాగునీరు ఉండదు. అందుకే పాకిస్తాన్కి పీఓకే అంటే ప్రాణం. అండ్ సెకండ్ రీజన్ చూస్తే చైనా సిపిఈసి ప్రాజెక్ట్. దీనికి 5 లక్షల కోట్లు చైనా పెట్టుబడి పెట్టింది. చైనాకి మిడిల్ ఈస్ట్ నుండి ఆయిల్ కావాలి, కానీ సీ రూట్ చాలా లాంగ్. అందుకే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని కట్టింది. చైనాలో షియన్జింగ్ నుండి పాకిస్తాన్ బార్డర్ పోర్ట్ వరకు 3,000 కిలోమీటర్లు రోడ్డు అండ్ రైల్వే. ఈ రోడ్డు మొత్తం గిల్గిత్ బల్చిస్తాన్ నుండే వెళ్తుంది. చైనా ఇప్పటికీ 5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. 10,000 చైనీస్ ఇంజనీర్స్, 2,000 సోల్జర్స్ని పీఓకేలో ఉన్నారు ప్రాజెక్ట్స్కి సెక్యూర్గా. ఇప్పుడు ఇండియా పీఓకే తీసుకుంటే చైనాకి ఇక్కడ పెట్టిన పెట్టుబడి డబ్బు అంతా వేస్ట్ అనమాట. అందుకే చైనా కూడా పీఓకేని పాకిస్తాన్ దగ్గరే ఉంచాలని చూస్తుంది. అండ్ థర్డ్ రీజన్ మిలిటరీ స్ట్రాటజిక్ లొకేషన్. పీఓకే ఉంటే పాకిస్తాన్కి సియాచిన్ గ్లాషియర్ మీద డైరెక్ట్ అటాక్ చేయొచ్చు. సియాచిన్ మన దగ్గర ఉంది, ఓల్డ్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అన్నమాట ఇది. కార్గిల్ హైవే బ్లాక్ చేయొచ్చు. 1999లో అదే చేశారు. ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ రోడ్ యాక్సెస్ వస్తుంది. ఇండియాకి లద్దాఖ్లో 2 వైపుల నుండి చైనా, పాకిస్తాన్ అటాక్ చేయొచ్చు. పీఓకే లేకపోతే పాకిస్తాన్కి ఈ 4 అడ్వాంటేజెస్ పోతాయి. అందుకే వదలరు. పీఓకేలో హ్యాపీగా ప్రజలు ఉన్నారా అంటే గ్రౌండ్ రియాలిటీ. పాకిస్తాన్ టీవీలో చూస్తే పీఓకే అంతా హ్యాపీ అని చూపిస్తారు, కానీ రియాలిటీ వేరే ఉంది. పాపులేషన్, వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే 45 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. దీంట్లో 99% ముస్లిమ్స్. పహారీ, గోర్జీ అండ్ కాశ్మీరీ మాట్లాడతారు. లిటరసీ రేట్ మాత్రం ఓన్లీ 60% మాత్రమే.
అన్ఎంప్లాయ్మెంట్ 30% పైనే ఉన్నారు. పాకిస్తాన్లో పంజాబ్, కరాచీతో కంపేర్ చేస్తే పీఓకే చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ 2024 ప్రొటెస్టులు కూడా జరిగాయి. బిగ్ ప్రూఫ్గా చెప్పొచ్చు. మే 2024లో పీఓకేలో చరిత్రలోనే పెద్ద ప్రొటెస్టులు జరిగాయి. ఎందుకంటే అక్కడ ఆటా ప్రైస్ ఏకంగా 20 కేజీల బస్తా 3,100కి చేరింది. పాకిస్తాన్లో 1800 మాత్రమే. కరెంటు బిల్లులు కూడా అంతే. యూనిట్ 60 రూపాయలు, మన దగ్గర 6 రూపాయలు మాత్రమే. ట్యాక్సెస్ చూస్తే పీఓకేలో సంపాదించిన డబ్బు మీద 15% ట్యాక్స్ కట్టి పాకిస్తాన్కి పంపాలి. జనాలు రోడ్ల మీదకి వచ్చారు. ఆజాదీ అని అరిచారు. పాకిస్తాన్ ఆర్మీ ఫైర్ చేసింది. 4 చనిపోయారు. 100 మందికి పైగా ఇంజూర్డ్ కూడా అయ్యారు. ఇది కూడా 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ప్రో పాకిస్తాన్ అంటే ఇక్కడ 40% ఆర్మీ భయం లేదా జాబ్స్ కోసం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. ఇంకొకరు ప్రో ఇండిపెండెన్స్, 50% మాకు ఇండియా వద్దు, పాకిస్తాన్ వద్దు, సొంత కాశ్మీర్ కావాలంటారు, యూఎన్ రిజల్యూషన్ అడుగుతారు. ఇంకొక టైప్ ప్రో ఇండియా, 10% లోపల ఉంది కానీ బయటికి చెప్పరు. చెప్తే జైలు లేదా మిస్సింగ్ కేసు. కార్గిల్ వార్లో పీఓకే నుండి కొంతమంది ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పీఓకేలో అందరూ పాకిస్తాన్ జై కొట్టడం లేదు. చాలా మంది విసిగిపోయారు. ఇండియాకి దీని మీద హక్కు ఉందా అంటే లీగల్ ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ చూద్దాం. పీఓకే మనది అని గాల్లో మాట్లాడడం లేదు. మన దగ్గర 4 లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రూఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్. అక్టోబర్ 26, 1947 మహారాజా హరిసింగ్ సైన్ చేశారు. దాని ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం మొత్తం అంటే పీఓకే, గిల్గిత్ బల్చిస్తాన్, అక్సాయ్ చిన్, జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ అంతా ఇండియాలో కలిసిపోయింది. యూఎన్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. పాకిస్తాన్ దగ్గర అలాంటి పేపర్ ఏమీ లేదు. అండ్ సెకండ్ ప్రూఫ్ యూఎన్ రిజల్యూషన్ 47 ప్రకారం 1948 యూఎన్ చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ తన ఆర్మీ ట్రైబల్స్ని పీఓకే నుండి వెనక్కి తీసుకెళ్లాలి, ఇండియన్ ఆర్మీని తగ్గించాలి, ప్రజలకి ఓటింగ్ పెట్టాలి. పాకిస్తాన్ ఇప్పటివరకు స్టెప్ 1 చేయలేదు. 75 ఏళ్ళగా ఆర్మీ అక్కడే ఉంది, అందుకే ఓటింగ్ రాలేదు. తప్పెవరిది? అండ్ థర్డ్ ప్రూఫ్ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం 1972 ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో సైన్ చేశారు. కాశ్మీర్ ఇష్యూని ఇండియా, పాకిస్తాన్ మాత్రమే మాట్లాడుకుంటాం, యూఎన్ థర్డ్ పార్టీ వద్దు అని. అంటే పాకిస్తాన్ ఇప్పుడు యూఎన్కి వెళ్ళకూడదు, వెళ్తే అగ్రిమెంట్ బ్రేక్ చేసినట్టు. అండ్ ప్రూఫ్ 4 పార్లమెంట్ రిజల్యూషన్ ఫిబ్రవరి 22, 1994 పివి నరసింహరావు టైంలో పార్లమెంట్లో అన్ని పార్టీస్ కలిసి ఏకగ్రీవం తీర్మానం చేశాయి. పీఓకే, గిల్గిత్ బల్చిస్తాన్, అక్షయ్ చిన్ భారతదేశంలో అంతర్భాగం. దాన్ని ఖాళీ చేయించడం ప్రతి భారతీయుడి బాధ్యత. ఈ తీర్మానం ఇప్పటికీ కూడా ఉంది, క్యాన్సిల్ చేయలేదు. అండ్ ఇంకొక ప్రూఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకే కోసం 24 ఎమ్మెల్యే స్థానాలు కూడా ఖాళీగా ఉంచారు. గిల్గిత్ బల్చిస్తాన్ కోసం కూడా సీట్లు ఉన్నాయి. అంటే మనం పీఓకేని వదలలేదు. మరి పీఓకే తిరిగి ఎప్పుడు వస్తుంది? దీనికి 3 దారులు ఉన్నాయి. ఆర్మీ చీఫ్లే చెప్పారు పొలిటికల్ ఆర్డర్ ఇస్తే 10 రోజుల్లో పీఓకేలో జెండా పాతేస్తాం అని. కానీ వార్ కాకుండా 3 వేస్ ఉన్నాయి. పాకిస్తాన్ ఎకనామిక్ కొలాప్స్ అంటే ఈ రోజు పాకిస్తాన్ దగ్గర డాలర్స్ లేవు. ఐఎంఎఫ్ అప్పు 7 లక్షల కోట్లు తీసుకుంది. పెట్రోల్ ధర ఏకంగా లీటర్ 300 రూపాయలు. 1971లో బంగ్లాదేశ్కి అన్నం పెట్టలేక విడిపోయింది. రేపు పీఓకేకి ఫుడ్ ఇవ్వకపోతే ప్రజలే మాకు ఇండియా కావాలని రావచ్చు. అండ్ సెకండ్ వే పీఓకేలో తిరుగుబాటు. బల్చిస్తాన్లో ఇప్పటికే బిఎల్ఏ బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ కూడా చేస్తుంది. అలాగే పీఓకేలో యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ లాంటివి ఉన్నాయి. వాళ్ళు పెద్ద ఉద్యమం చేస్తే ఇండియా యూఎన్లో హ్యూమన్ రైట్స్తో పేరుతో తిరిగి దిగొచ్చు. అండ్ థర్డ్ వే పాకిస్తాన్ ఎప్పుడు ఆటోబాంబు వేస్తామని ఎప్పుడు భయపెడుతుంది. కానీ బాంబు వేస్తే ఇస్లామాబాద్ కూడా ఉంటుందా? వాళ్ళ ఆర్మీకి కూడా తెలుసు ఇది లాస్ట్ ఆప్షన్, ముందు కాంట్రవర్షియల్ వార్కే వస్తారు. సో పీఓకే స్టోరీ ఇది. 1947లో ఇల్లీగల్గా ఆక్రమించారు. లీగల్గా, హిస్టారికల్గా అండ్ ఎమోషనల్లీగా అది మనది. సిపిఈసి వల్ల చైనా, నీళ్ళ వల్ల పాకిస్తాన్, ఆర్మీ అడ్వాంటేజెస్ వల్ల ఇద్దరు వదలడం లేదు. కానీ ఇండియా గోల్ క్లియర్, పీఓకే తిరిగి రావాలి. ఎప్పుడనేది టైం, పాలిటిక్స్ డిసైడ్ చేస్తాయి. నువ్వేమంటావు? పీఓకే కోసం వార్ చేయాలా లేదా డిప్లొమసీతో, ఎకనామిక్తో దారికి తెచ్చుకోవాలా? కామెంట్లో నీ ఒపీనియన్ చెప్పు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పీఓకే గురించి వాళ్ళకి కూడా తెలియాలి కదా. జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో